రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని అంటే నేషనల్ సంబంధించిన న్యూస్ గురించి అయితే ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, భారత ప్రధాని మోదీ గారు అంటే రీసెంట్ గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూస్తే ఇండియాలో ఏమన్నా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రావచ్చా అన్న డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి సార్. అంటే డబ్బు పొదుపు చేయండి, ఖర్చు తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చేసుకోండి, ఇంధన ఖర్చు తగ్గించండి, ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు సార్. అంటే ఇది స్టేట్మెంట్స్ దేనికి సంబంధించినవి? మరి ఏమన్నా ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందా సార్? అంటే ప్రధానంగా ప్రపంచం అంతా కూడా ప్రతి దేశము ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడింది. మన దేశము చాలా కాలంగా దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. చైనాకు మనకు ఉండే తేడా అదే ప్రధానమైన తేడా. చైనాకు ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. మనకేమో దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. బ్యాలెన్స్ ఏదైతుందో మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ ఏవైతున్నాయో, మీరు ఇంపోర్ట్ ఎక్కువ చేసుకొని ఎక్స్పోర్ట్ తక్కువ చేసినప్పుడు మీకు తప్పకుండా డెఫిసిట్ ఏర్పడుతుంది, ఒక గ్యాప్ ఏర్పడుతుంది. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ పడిపోయిన కొద్దీ రేపు ఒక సంక్షోభం వస్తుంది. ఇది 2009 2010లో వీళ్ళు మన్మోహన్ సింగ్, నరసింహరావు వాళ్ళు చెప్పేదంతా అదే కదా. వాళ్ళు దేశాన్ని రక్షణ కాదు, మన్ను కాదు. మీరు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక లేకుండా మార్కెట్ను ఓపెన్ చేసి విదేశీ వస్తువులను ముబ్బడిగా మీరు దిగుమతులు చేసుకొని దేశంలో ఉండే ఉత్పత్తి పెంచకుండా, దేశం యొక్క ఎగుమతులు పెంచకుండా చాలా కాలము మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరు. ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి సూత్రం. ఇది ఎందుకు మన దేశంలో మన ఉత్పత్తిని పెరగడం లేదు? చైనా, పక్క దేశం చైనా ఒక కాలంలో మనకంటే తక్కువ ఎగుమతి చేసేది. ఈరోజు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎగుమతి చేస్తున్నారు. చిన్న చిన్న వస్తువులు కూడా ఎగుమతి చేస్తున్నారు. మనం చిన్న చిన్న వస్తువులను కూడా దిగుమతులు చేసుకుంటున్నాం. అంటే మీ పారిశ్రామికీకరణ ఏదైతుందో ఎక్కడో చాలా సీరియస్గా దెబ్బతిందండి. వ్యవసాయ రంగం నుంచి కొంత కాపాడి కొంత మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్, పండ్లను చేస్తున్నాము. కొన్ని వ్యవసాయ రంగానికి సంబంధించి అవి సరిపోవు, ఎందుకంటే వ్యవసాయ రంగమే సంక్షోభంలో ఉంది. కొన్ని అవి సరిపోవు. కనుక దీంతో పాటు మనము మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది ఆయిల్, తర్వాత ఆయుధాలు. ఆయిల్ను మీరు ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ఈ అంతర్జాతీయంగా వచ్చిన యుద్ధ వాతావరణము, ఇరాన్ దెబ్బతినడం, అమెరికాలో దాదాపు ఒక విచిత్రమైనటువంటి మనిషి ఒక అధ్యక్షుడయ్యాడు. అంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేట్టున్నాడు. ఆయన పొద్దునే మాట్లాడతాడు, సాయంత్రమే మాట్లాడు తెలియదు, తనకు తోచింది మాట్లాడతాడు. ఆయన ఏం చేయాలి అంటే తనకు తోచించే ఎవరు కూడా ఈయన ఏం చేయబోతున్నాడు అనేది తెలియనటువంటి పరిస్థితి. కనుక రెండు జరిగాయి. ఒకటి అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం, అది కూడా ఇరాన్తో. ఇరాన్ నుంచి మనం ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీ టర్మ్స్లో, స్నేహపూరితంగానే వాళ్ళు చేస్తున్నారు. కానీ యుద్ధంలో మనం అమెరికా మీద ఆధారపడిందాం. అవునన్నా కాదన్నా వీఆర్ నౌ డిపెండెంట్ అని అమెరికా. దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే, మీరు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, వెనజులా నుంచే కొనాలి. ఎవడు వాడు అసలు చెప్పడానికి? ఒక సార్వభౌమ దేశానికి మీరు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడ కొనాలి అని వాడు అసలు చెప్పేది? కానీ వాడి మీద చాలా డిపెండెంట్. వాడు మన దేశం యొక్క చాలా రహస్యాలు వాడి దగ్గర ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రధానమంత్రి వీళ్ళందరికీ కూడా ఏమేమి సమాచారం పెట్టుకున్నారో మనకు తెలియదు. వాడు ఎప్పుడైనా ఒక సమాచారం, ఎక్స్ప్లోజివ్గా ఉండే సమాచారాన్ని బయట పెట్టవచ్చు. కనుక దేశం భయపడిపోయి, మన ఎంతగానన్నా భారత ప్రభుత్వము అమెరికా అంటే భయపడుతున్నది. భయపడడం వలన మీరు రష్యా నుంచి ఇరాన్ నుంచి ఎలాగో ఇంపోర్ట్ చేసుకునేది యుద్ధంలో ఉంది. కనుక మనం ఎక్కడి నుంచి చేసుకోవాలంటే, మనం రష్యా వాళ్ళు ముందుకొచ్చారు, మీకు ఎంత కావాలంటే ఆయిల్ అంత ఇస్తామన్నారు, కన్సెషన్ రేట్లో ఇస్తామన్నారు.
ఇండియన్ కరెన్సీ తీసుకొని ఇస్తామన్నారు. ఇంతకంటే స్నేహపూరితమైన వాతావరణం ఉండదు. కానీ వాడు సడన్గా మీరు ఇంపోర్ట్ చేయొద్దని, మీరు ఆ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవద్దని ఎప్పుడైతే అన్నాడో, మేము సార్వభౌమ దేశంగా మా దేశ అవసరాల కొరకని మేము ఆయిల్ తిప్పుకోవాలి, మాకు ఆయిల్ అవసరం చాలా ఉంది, కాబట్టి దయచేసి మీరు మా అంతర్గత వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోకండి, ఇది మాకు సొంత వ్యవహారం ఇది అని చెప్పాలి. అలా కాకుండా తగ్గించేసిన ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? పోనీ నువ్వు రష్యా నుంచి చేసుకోవద్దన్నావు, రష్యా నుంచి చేసుకోవద్దన్నావు సరే, కానీ నువ్వు వెనజులా నుంచే కొనమంటాడు. ఎందుకంటే వెనజులా మీద వీడు కంప్లీట్ ఆధిపత్యం ఉన్నది. వెనజులా అధ్యక్షుని అరెస్ట్ చేసి వాడి దేశంలో పెట్టుకున్నాడు. కనుక వెనజులా దేశంలో వీడి కంప్లీట్ కంట్రోల్ ఉంది. వెనజులా దేశం నుంచి కొనమంటాడు, పెట్టిన ధర కొనాలి. అరే వీడి తక్కువ ధరకి ఇస్తాడు, మాకు ఇస్తున్నాడే బాబు అంటే కాదు, అక్కడి నుంచి కొనాలి. కనుక దేశ సార్వభౌమ అధికారం దెబ్బతిన్నది అనేది దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆయిల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వలన ఇంత క్రైసిస్ ఉంటే మళ్ళీ దాదాపు $400 బిలియన్ యొక్క ఆయుధాలు కొన్నాం. అమెరికన్ సెక్రటరీ మన దేశానికి వస్తున్నప్పుడు ఆ సెక్రటరీ రాకముందు మనము ఈ డిఫెన్స్ డీల్ చేసుకున్నాం ఆయుధాలని మా అక్కడి నుంచి. దానివల్లనే వాడు వచ్చాడు. వచ్చినప్పుడు మనకు కొన్ని అడిగితే వాడు మనకేమీ అంగీకరించినటువంటి ఇది మనకేం కనిపించడం లేదు. కానీ అమెరికాను ఎలాగో సంతోషపెట్టాలి అనేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ దగ్గర మనము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆయుధాలు కొన్నాం. 1 సంవత్సరం పోస్ట్పోన్ చేసినా పోయేది ఆయుధాలు. ఇప్పుడు ఏం నిజంగా యుద్ధమే వచ్చే వాతావరణం లేదు. కానీ ఆయుధాలు ఉత్పత్తి, ఆయిల్, ఇవి రెండింటినీ మనం దిగుమతి చేసుకోవడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ సీరియస్గా క్రైసిస్లో పడింది. దానికి ఏం అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా బడ్జెట్లో చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఆహారం మీద 18%, మన హోటల్కి వెళ్ళి భోంచేస్తే 18% జిఎస్టీ కడుతున్నాం, బంగారం మీద 5%. అసలు బంగారం ఎవరికి అవసరము? బంగారం మీద మీరు 5% ఎందుకు వేయాలి? మీరు జిఎస్టీ వేసేప్పుడు బంగారం తినేది కాదు, అది పేదవాళ్ళకి సంబంధించి కాదు. ఏదో పెద్దవాళ్ళు బ్లాక్ మనీ డబ్బులు ఉన్నవాడు తన డబ్బుల్ని బంగారంలోకి కన్వర్ట్ చేసుకోవడం తప్పించి బంగారం యొక్క పాత్ర ఏముంటుంది దేశంలో? మన దేశంలో చాలా టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అయినా బంగారం మీద మీరు 5% వేయడం వల్ల ఇబ్బడిగా బంగారాన్ని ఉమ్మతి చేసుకున్నాం. కనుక మొట్టమొదటిసారి ఏం చేశాడు? బంగారం మీద జిఎస్టీ కొంత పెంచాడు. అది ఒకటి చేశాడు. సరిపోదు కనుక ఏం చేయాలంటే, దేశంలో మీరు కన్జంప్షన్ తగ్గించుకోండి, తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ మన మీద విదేశాల మీద ఆధారపడకుండా ఉండండి, ఆయిల్ యూజ్ చేయడంలో మీరు కలిసిపోండి, లేకపోతే బస్సులలో ట్రావెల్ చేయండి. ఇవన్నీ ఆయన దేశానికి ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడే ఇక్కడ మీటింగ్లోనే ఆయన ప్రస్తావన చేశాడు. వీరి రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, సంక్షోభం వచ్చిన తర్వాత నివారించడం కాదు, సంక్షోభం రాకుండా చూసుకోవాలి. అలా రాకుండా చూసుకోవడానికి మనకు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కొంత కాకుండా కొంత స్వతంత్రంగా వాడు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాడు. వస్తూనే ప్లానింగ్ కమిషన్ తీసేసి ఆ నీతి ఆయోగ్లో ఎవరో తమకు కావాల్సినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, ఆమె ఏమనుకుంటే చెప్పేటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలను పెట్టుకున్నారు. కనుక దేశంలో యొక్క ఆర్థిక విధానం ఏదైతుందో అది సంక్షోభంలో పడ్డదాకా మనకు తెలియకపోయింది. ఇప్పుడు సంక్షోభంలో పడ్డ తర్వాత లేకపోతే ఒక దేశంలో మనం కన్జంప్షన్ పెరగాలి, ఉత్పత్తి పెరగాలంటే కన్జంప్షన్ పెరగాలి. కనుక కన్జంప్షన్ పెరిగే దిశగా మన ఆర్థిక వ్యవస్థను కొంత ఎంకరేజ్ చేశారు. కొంత జీతాలు కూడా పెంచారు, ప్రభుత్వ ఉద్యోగ జీతాలు పెంచారు, విశ్వవిద్యాలయ జీతాలు పెంచారు. జీతాలు ఎందుకు పెంచారంటే డిమాండ్, కార్లకు, రిఫ్రిజిరేటర్లకు, ఇవన్నీ గృహ అవసరాలకి, ఇళ్లకు, కొత్త ఇళ్ళు కట్టుకోవడం, విల్లాలు, వీటికంతా డిమాండ్ కొరకని ఒక సెక్షన్ యొక్క ఆదాయాన్ని పెంచారు. మిగతా సెక్షన్లో ఒక ఆదాయం లేనట్టు సెక్షన్స్ అయిపోయాయి. ఇది అంటే ఆర్థిక వ్యవస్థలోని విపరీతమైనటువంటి అసమానతలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం ఇక కన్జంప్షన్ పెంచండి అన్న దగ్గర నుంచి మన కన్జంప్షన్ తగ్గింది. మీరు కన్జంప్షన్ తగ్గిస్తే ఏమవుతుంది? ప్రొడక్షన్కు డిమాండ్ తగ్గుతుంది, ఉత్పత్తికి డిమాండ్ తగ్గితే ఆ పారిశ్రామిక సంక్షోభం వస్తుంది. ఇది ఎంత కాంప్లెక్స్ అంటే ఇది ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. కనుక ఇంతకాలంగా దేశం ఏదో నడిచింది, కానీ
చాలా తెలివిగల వాళ్ళు. తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే అదే పార్టీ దేశభక్తి ఉన్నది, జాతీయత ఉంది, వాళ్ళు ఈ దేశానికి కమిటెడ్. ఇవన్నీ ఏదైతే ప్రచారం జరిగిందో, ఎంత ప్రచారం జరిగినా ఆర్థిక వాస్తవికతలు ఉంటాయి. ఆర్థిక వాస్తవికతలు అనేటువంటివి దేశానికి ఉండే నాయకత్వానికి ఉండే దూరదృష్టి, దేశం పట్ల నిజంగా కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభాలను కొంత అందరూ నివారించగలరని అంటే కానీ తప్పకుండా సంక్షోభాన్ని నివారించడానికి కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచి చేయాలి. కానీ మనం ఇప్పుడు నిజంగానే సంక్షోభంలో పడ్డాం. పోనీ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి ఉందా అంటే అక్కడ యుద్ధం ఆగితే తప్పించి పరిస్థితి. అవును, యుద్ధం ఆగాలంటే వీడు ఒక మా పిచ్చివాడు, వాడు ఆయన ఒక వాడు. కనీసం ఇరాన్ అని ఎవరు, ఎప్పుడో అది చిన్న దేశం కానీ వాడు గట్టిగా నిలబడ్డాడు, అనుకున్న దానికంటే కొలుబడ్డాడు. మళ్ళీ మధ్యన ఇజ్రాయిల్ వాడు ఉన్నాడు, వీడు రష్యా వాడు యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. కనుక ప్రపంచం అంతా ఒక యుద్ధ వాతావరణంలో ఉంది. ఆ యుద్ధ వాతావరణంలో మనం ఏం చేయాలో మనకు తెలియలేదు. మనం ఇంతవరకు క్లియర్ స్టాండ్ లేదు. ఈ మధ్యనే కొంచెము పీస్ఫుల్గా సెటిల్ చేసుకొని ఏదో చాలా మర్యాదగా అన్నాం. కానీ మీరు తప్పకుండా ఇది తగ్గించాలి, యుద్ధం మంచిది కాదు అన్నా బాగుండేది. అక్కడ మనము ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించే ముందు ఒక్కరోజు ముందు ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పోయాడు. అవును, ఇజ్రాయెల్తో మనకి ఎన్నడూ స్నేహం లేదు. ఇజ్రాయెల్ నిజానికి మనం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి లేదా పోరాడేటువంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ స్వయాన వెళ్ళి ఆయన రిసీవ్ చేశారు. ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనకు ఆనరీ డాక్టర్. ఎవరు ఇజ్రాయిల్ మన పాలెస్టీనియా వాళ్ళను మనంత గౌరవించి మొదటి నుంచి వాళ్ళ వైపు నిలబడ్డ మనము ఇవాళ పాలెస్టీనియాకు ప్రధానమంత్రి ఒకరోజు ముందు పోవడం అనేది అది నిజానికి దేశంలో సరిగా దాన్ని అందరూ కూడా దాన్ని ఆహ్వానించింది. ఎందుకు మనం అది యుద్ధం చేసే వాతావరణం మ్యాడ్ దేశానికి వెళ్ళి మనం ఎందుకు పోవాలంటే, సరే ప్రధానమంత్రి ఏ కారణమైతే ఏంటి ఆ దేశానికి వెళ్ళాడు, అది తప్పుడు సంకేతాలు ఇచ్చింది మొత్తం. అయినా పాపం ఇరాన్ వాడు అక్కడ పోయొచ్చినా మేము ఇస్తాం ఆయిల్ అని అంటున్నాడు. మనకు హర్మోజ్ దగ్గర నుంచి మన ఓడలు రావడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు కొంత గట్టిగా దాన్ని టైట్ అయింది కానీ మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఇంత స్నేహపూరితమైన దేశం పట్ల మనం తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకోకుండా ఇజ్రాయెల్కు రోజు ముందు వెళ్ళి మనం అనవసరంగా ఫారిన్ పాలసీలో ఏం చేయాలో దాన్ని చేయకపోవడం వల్ల కూడా ఇవాళ మన సంక్షోభం దాని తీవ్రత పెరిగింది. ఓకే, యుద్ధం అవుతుంది మనం అందరం అనుకుంటున్నాం, ఆగాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు, మన కాదు, అది ఒక మ్యాడ్ వార్. అది యుద్ధం ఆగకపోతే దేశంలో పరిస్థితి ఏమిటి అనేది, ఇక ధరలన్నీ పెరిగితే ఇప్పుడు ఆయిల్ మీద మనకు అనివార్యంగా ధరలు పెంచు. ఎందుకంటే సప్లై తగ్గింది కాబట్టి డిమాండ్ తగ్గాలి. డిమాండ్ తగ్గాలంటే ఏం చేయాలి? ధరలు పెంచడం అనేది ఒకటే మార్గం. ధరలు పెంచితే కొనడం తగ్గుతుంది. దానికి తోడుగా ప్రధానమంత్రి కొన్ని సలహాలు ఇచ్చాడు. మీరు కార్లను ఎక్కువ ఉపయోగించుకోండి, మెట్రోలో ప్రయాణం చేయండి, అంటే ఆయిల్ డిమాండ్ను తగ్గించండి, దేశం ఆయిల్ డిమాండ్ తగ్గిస్తే మనకు ఇంపోర్ట్స్ తగ్గితే కొంచెము మన కరెన్సీ సేవ్ అవుతుంది అనేటువంటిది ఆయన ఒక స్ట్రాటజీగా ఈ కారులో తిరిగి అలవాటు పడ్డవాడు వాడు కారు కాకుండా మెట్రోలో పోను, బస్సులో పోను అంటే, ఈ దేశంలో కారు అనేటువంటిది కేవలము ట్రాన్స్పోర్ట్కే కాదు, అది స్టేటస్ సింబల్ కూడా. కారులో పోతున్నాడు అనే దానికి ఉండే వాడికి సమాజంలో ఉండే భయము. పోలీస్ వాడు కూడా కారు వాడిని, స్కూటర్ వాడిని ఆపినంత సాధారణంగా ఆపడు. సైకిల్ వాడిని అయితే పట్టుకొని వాడిని ఎంత హెరాస్ చేయవచ్చు. ఇది క్లాస్ పట్టుంటుంది. కనుక కార్లు కూడా ఇవాళ మన దేశంలో అంబాసిడర్ కార్ తప్పించి 1960-70 ఒకటే కారు, 50-60 ఒకటే కారు దేశం. ప్రధానమంత్రి అయినా కొనేవాడు ఉంటే 16,000 ఉండేది దాని ఖర్చు. కొనగలిగిన వాళ్ళు కొనేవాళ్ళు. కానీ మా ఉస్మాన్ యూనివర్సిటీలో 3 ప్రొఫెసర్లుగా కార్లు ఉండేవి, అంబాసిడర్ కార్లు. ఇంకా కార్లు లేవు. ఇవాళ ఉస్మాన్స్లో పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లం. మా హైదరాబాద్ యూనివర్సిటీలోనే డీన్గా ఉన్నప్పుడు మా బిల్డింగ్ కంటే అసలు ఈ కార్లు ఎక్కడ పెట్టాలి అనేది పెద్ద స్థలం అయిపోయింది. విపరీతంగా కార్లు కొన్నారు. ఎందుకని అందరికీ అది స్టేటస్ సింబల్. అదొక ట్రాన్స్పోర్ట్ కూడా మన దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు. వేరే దేశాల్లో ప్రొఫెసర్స్ వాళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోతారు. ఎందుకంటే అది చాలా సులభంగా
అందరికి అందుబాటులో ఉండేట్టుగా వాళ్ళు డెవలప్ చేశారు. ఉమ్, మా దగ్గర మెట్రోలో దిగితే మళ్ళీ మెట్రో నుంచి ఇంటి దాకా ఎట్లా పోవాలని దానికి ఏం ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ లేదు. అక్కడ నుంచి కొన్ని మంచి బస్సులు వేసి అది కూడా భిన్న ప్రాంతాలకు వెళ్ళేటట్టు చేయాలి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయినా అక్కడ. అది కూడా చేయలేదు అసలు. ఉమ్, చేయకపోవడం, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా చేయకపోవడం వలన కార్ల ఇక ప్రభుత్వం ఒత్తిడి చేసి దానికి ఏదైనా లా తీసుకొచ్చి ఇక మీద పనిష్మెంట్ చేస్తామనే దాకపోతే అది ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది. ఓకే, మళ్ళీ అది కూడా ఓ సమస్య ఉంది. అవును, ఎందుకంటే వీళ్ళంతా ఎన్నికల్లో ఓట్లు వేయాలి కనుక వాళ్ళు ఈ ఈ ఈ వర్గమే చాలా బలమైన వర్గం. ఓటు వేసే పేదవాడి కింద ఉన్నాడు, ఉమ్, కానీ ఈ ప్రచారం చేసేది ఈ సెక్షన్ కనుక ఈ సెక్షన్ అంటగానే చేసుకుంటే పొద్దుటనే మోడీని విమర్శించడం మొదలు పెడితే ఇప్పుడు మోడీ మోడీ అని అన్నవాడు వాడు విమర్శించడం మొదలు పెడతాం. ఎన్నికల రాజకీయాలతో ముడిపడి ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్తో ముడిపడి ఉంది, అంతర్జాతీయ యుద్ధంతో ముడిపడి ఉంది. ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్న చారిత్రక దశలో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు, దీని నుంచి ఎట్లా బయటపడతారు అంటే అక్కడ యుద్ధం ఆగుతుందా, ఉమ్, ఒకటి దేశంలో కన్జంప్షన్ కొంత తగ్గుతుందా, ఉమ్, ఆయిల్ ధర తగ్గుతుందా, మన ఆయిల్ ఎక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చునా, ఈ పరిస్థితి వస్తే కొంచెం పరిస్థితి మెరుగుపడుతుంది. ఉమ్, ఇది పరిస్థితి కొనసాగితే మాత్రం దేశము ధరలు పెరుగుతున్నాయి, తర్వాత ధరల మీద నియంత్రణ లేకుండా పోయింది, పేదవాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు, మిడిల్ క్లాస్ కూడా ఒక దశ వచ్చేవరకు వాళ్ళు కూడా ఒక రకమైన ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దాకా దేశం వచ్చింది, అందరం కూడా ఆందోళన చెందుతున్నాం, ఎట్లా ఈ దేశం ముందుకు పోతుంది, ఎట్లా దీంట్లో బయటపడతామనేటువంటిది ఆందోళన దశలో ఉన్నటువంటి దశలో మనం చర్చించుకుంటాం.